హాయ్ హలో గాయ్స్, అందరికీ నమస్కారం. మీ మంచోడు మావయ్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో అయితే మేము వైజాగ్ నుండి అరకు వరకు చేసిన జర్నీని మీకు చూపించబోతున్నాము. నార్మల్గా అరకు వెళ్ళే వాళ్ళకి ఫుల్ టాపిక్ ఉంటుంది, అందుకని మేము కొంచెం డిఫరెంట్గా రివర్స్లో ప్లాన్ చేసాము. అది ఎలా అంటే వైజాగ్ నుండి లంబసింగి అయితే మా జర్నీ స్టార్ట్ అవుతుంది, అరకుతో ట్రిప్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇలా 4 daysలో కంప్లీట్ కవర్ చేసాము. ఈ 4 days రియల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని, మా జర్నీలో జరిగిన మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేయబోతున్నాము. ఇదైతే నా ఫస్ట్ బ్లాగ్ అండి. మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మంచోడు మావయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మీ సపోర్ట్తో ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో పంచుకుంటాను. సో ప్లీజ్ సపోర్ట్. వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. దగ్గరలో ఉన్న రెంటల్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అయితే 2 తీసుకున్నాము. ఒక్కొక్కటి వచ్చి 1200 కాస్ట్ అయితే పడింది. వీకెండ్ కాబట్టి ఎక్కువ కాస్ట్ పడింది. 3 daysకి అయితే మేము రెంటల్ బైక్ తీసుకున్నాము. అలా మా జర్నీ అయితే వైజాగ్ నుండి లంబసింగి అయితే స్టార్ట్ అయింది. అయితే వైజాగ్ టు లంబసింగి రోడ్ అయితే చాలా చాలా బాగుందండి. అలా వెళ్తూ ఉన్నాము, క్లైమేట్ చూసుకుంటా. లంచ్ అయితే ఏం చేయలేదు. అలా వెళ్తుంటే లంబసింగి దగ్గరలో చికెన్ చీకుల పాయింట్ కనిపించింది. రోడ్డు పక్కన ప్యూర్ విలేజ్ స్టైల్, ఎటువంటి షో లేదు, కానీ షాప్ చూస్తుంటే మటుకు సూపర్గా ఉంది. పక్కనే కొండలు ఉన్నాయి, కొండల నుంచి చల్లటి గాలి వస్తుంది. ఆ గాలితో పాటు వాటర్ సౌండ్, అబ్బా ప్లేస్ అయితే సూపర్గా ఉంది. టైం కూడా 3 o'clock అవుతుంది, కానీ క్లైమేట్ మటుకు చాలా కూల్, కంఫర్టబుల్గా అయితే ఉంది. సరే అని చెప్పి బండి పక్కన ఆపి హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాము. ఆర్డర్ చెప్పగానే హాట్గా చికెన్ చీకులు ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. మేము తింటూ అలా మాట్లాడుకుంటూ 25 sticks అయితే అలా అయిపోయాయి. కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ అండి. టోటల్ అరౌండ్ 500 rupees అయితే అయినాయి. అంటే ఒక్కొక్క స్టిక్ వచ్చేసి జస్ట్ 20 rupees అయింది. ఆకలి గట్టిగా ఉండేసరికి కొంచెం ఎక్కువ తిన్నాము, కానీ టేస్ట్ మటుకు వర్త్. ప్రతి రూపీకి వర్త్ అనిపించింది. అలా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. చికెన్ ప్రిపేర్ చేసే అక్క దగ్గరలో వాటర్ ఫాల్ అయితే ఉంది, మీకు ఇంకా టైం ఉంది కాబట్టి మిస్ చేయకండి, వెళ్ళిరండి అని చెప్పింది. సరే మేము కూడా స్టార్టింగ్ జర్నీ అక్కడే కాబట్టి మేము కూడా వెళ్ళడానికి రెడీ అయ్యాము. నెక్స్ట్ మేమైతే వాటర్ ఫాల్కి అయితే స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 8 kilometers అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి కొండపైకి అయితే వెళ్ళాలి. అలా వెళ్తూ ఉంటే ఇక్కడ క్లైమేట్ అయితే చెప్పలేకపోతున్నా. చల్ల గాలి బాడీకి డైరెక్ట్గా తగులుతుంటే అబ్బా, బైక్ రైడ్ అంత ఫ్రెష్గా అనిపించింది. ఈ గాలి కోసమే లంబసింగి సైడ్కి రావాలని అనిపించింది. అక్కడ విలేజెస్ని అడిగితే, వాళ్ళతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే, ఈ విలేజెస్కి జస్ట్ 2 years బ్యాక్ నుండే కరెంటు సిగ్నల్స్ వచ్చాయంట. దానికి ముందు అంత సింపుల్ లైఫ్, రియల్ విలేజ్ కల్చర్ అయితే. కొండల మధ్య నుండి వచ్చే వాటర్ సౌండ్, చుట్టూ కాఫీ ట్రీస్, పక్కన గ్రీన్ మౌంటైన్స్, అబ్బా ఈ వ్యూ అయితే మైండ్లో సెటిల్ అయిపోయింది. ఫోన్స్ పక్కన పెట్టి జస్ట్ నేచర్ని ఫీల్ అయ్యాము. ఫైనల్గా అయితే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. సర్ప్రైజింగ్గా అక్కడ 10 members కూడా లేరు. కంప్లీట్ సైలెంట్ ప్లేస్, జస్ట్ వాటర్ ఫాల్ సౌండ్ మాత్రమే. ఈ రూట్లో బైక్స్ మాత్రమే వెళ్తాయి, ఇంకేం వెహికల్స్ పాసిబుల్ కాదు. వర్షం పడితే బైక్స్తో వెళ్ళడం కూడా కష్టమే, రిస్క్ ఉన్న ప్లేస్, కానీ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. క్రౌడ్ అయితే లేదు, నాయిస్ లేదు, జస్ట్ మేము నేచర్ని ఎంజాయ్ చేయడానికి, వాటర్ ఫాల్ను ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రమే వెళ్ళాము. ఈ రూట్లో అయితే ఎవరికి తెలియదు, బట్ అక్క చెప్పడం వల్ల మేము బైక్స్ అయితే పాసిబుల్ అవుతుందంటే మేము ఇవి చూడడానికి అయితే వచ్చేసాము. లైఫ్లో ఇలాంటి మూమెంట్స్ కోసమే జర్నీ చేస్తామని అనిపించింది.
ఫాల్ చూసుకొని రిటర్న్ వెళ్తుంటే రూట్లో ఇద్దరు బాబాయిలు అయితే కళ్ళు బాటిల్ తీసుకుని వెళ్తున్నారు. మా దాంట్లో ఒక అన్న బైక్ ఆపి ఏం కళ్ళు అన్న అని అడిగాడు. అతను సింపుల్గా చెప్పాడు, ఇది గిరి కళ్ళు, తాగొచ్చా అంటే తాగొచ్చు అని ఒక ఆకు చుట్టి పోసి ఇచ్చాడు. మా అన్న ముందే టేస్ట్ చేసి బాగున్నాయిరా అని చెప్పాడు. అప్పుడు మేము కూడా ధైర్యం చేసి తాగాము. అతను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాడండి, డైరెక్ట్గా తాగకూడదు, వీటిని వేడి చేసి తాగాలి అని చెప్పాడు. సరే అని వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. అలా వెళ్తుంటే ప్యూర్ విలేజ్ స్టైల్ హౌసెస్ అయితే కనిపించాయి అని చెప్పి మా అన్న చూడండి టేస్ట్ చేస్తున్నాడు. టేస్ట్ అయితే కూడా నార్మల్గా ఉన్నాయి. అవన్నీ కాఫీ సీడ్స్, వాటి ద్వారా మన కాఫీ పొడి అయితే తయారవుతుంది. అలా చుట్టూ చూడండి విలేజ్ ఎంత బాగుందో. అక్కడ ఎంత ఒక 10 హౌసెస్ కూడా ఏం లేవు. ఇదే అండి వాళ్ళ. ఫైనల్గా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంటికి వెళ్ళగానే వేడి చేసి 1 లీటర్ కళ్ళు అయితే ఇచ్చారు. మేము 4 persons అయితే 1 లీటర్ అయితే తీసుకున్నాము. దాని కాస్ట్ వచ్చేసి లీటర్ 30 రూపీస్ అండి. ఇప్పుడున్న కళ్ళు అయితే 30 రూపీస్ ఎక్కడ రావడం లేదు. ఇక్కడైతే మంచిగా. ఫైనల్లీ లంబసింగి అయితే రీచ్ అయ్యామండి. వ్యూ పాయింట్ దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము. ప్లేస్ అయితే చాలా బాగుంది. చుట్టూ అంతా సైలెన్స్గా ఉంది, చల్లటి గాలి, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఈవినింగ్ అయ్యేసరికి క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. అలా క్యాంప్ ఫైర్ దగ్గరలో కూర్చొని అలా మాట్లాడుకుంటా నవ్వుకుంటా లైఫ్లో అన్నీ మర్చిపోయి ఫుల్గా చిల్ అవుతున్నాము. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do. నేరళకాయ చూడన్నా, ఆకులు చూడు కనబడుతుంది క్లియర్గా. చూద్దాం 250 అన్న ఈడ. హలో ఫ్రెండ్స్, వీళ్ళైతే వాటర్ అయితే కనిపెట్టారు. వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఎక్కడెక్కడ దోలాడితే అందులో రాళ్ళల్లో నుంచి ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది. చూడండి వాటర్ రాళ్ళ
ఉన్నాయి. ఇక్కడ చిన్న దారిలాగా వస్తున్నాయి చూడండి. ఇది ఎక్కడంటే మన లంబసింగి మన డౌన్కి ఎక్కే దారి మధ్యలో ఉంటుంది. మిడిల్లో ఒక కాఫీ తోట ఒకటి ఉంది. ఆ కాఫీ తోటలో నుంచి కిందకి వెళ్తే మేము అక్కడ వాళ్ళు కంచేశారు రానికుండా, బట్ మేము డేర్ చేసాము రావడానికి. డేర్ చేసి కిందకైతే దిగాము. ఏడైతే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో కదా. మీకోసం ఇది చేస్తున్నప్పుడు ఒక సబ్స్క్రైబ్ అని కొట్టాలి. వాటర్ లేకపోతే ఇక్కడ కింద కొండ కోణంలోకి వచ్చాం. వాటర్ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. తాగినా కానీ ఫిల్టర్ వాటర్ లాగా అయితే ఉన్నాయి, బట్ మాకు ఎందుకో తాగకూడదు అనిపించింది. వీళ్ళైతే బాగా హ్యాంగ్ ఓవర్లో ఉండి ఇప్పుడు మొహం అడుగుతారు. ఈ అబ్బాయి అయితే డైలీ 10 సార్లు ఫేస్ వాష్ చేస్తూ ఉంటాడు, అందుకని అంత ఎలా ఉంటాడు. ఇంకొక అబ్బాయి అయితేనేమో తాగి రూమ్లో పడిపోయాడు, రాడు. వీళ్ళైతే డేర్ చేశారు రావడానికి. కొండ అయితే ఎక్కలేకపోయినాలే కానీ ఎట్నవాడు ఎక్కాం. నెక్స్ట్ అయితే మా ప్లాన్ వంజంగి. ఫైనల్గా వ్యూ పాయింట్ అయితే రీచ్ అయ్యాము. ఒకసారి వ్యూ పాయింట్ చూడండి ఎంత అద్భుతంగా